హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ జింబాబ్వే ఫస్ట్ టీ20 గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే టీమ్‌లో 20 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బ్రుల్ 35 బాళ్ళకి 26 స్కోర్ చేశాడు. మదర్‌వేరే 34 బాళ్ళకి 39 స్కోర్ చేశాడు. మరుమని 20 బాళ్ళకి 27 స్కోర్ చేశారు. వీళ్ళ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కరణ్ మాత్రం 8 బాల్స్‌కి 10 చేశారు. సో, జింబాబ్వే ఈ 20 ఓవర్స్‌లో 125 రన్స్ స్కోర్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయింది. మన టీమిండియా అయితే ఈ 20 ఓవర్స్‌లో 12 రన్స్ ఎక్స్‌ట్రా ఇచ్చారు. వాళ్ళ పార్ట్నర్‌షిప్ జింబాబ్వే పార్ట్నర్‌షిప్ విషయానికొస్తే చెప్పుకోదగ్గ పార్ట్నర్‌షిప్స్ 2 మాత్రమే ఉన్నాయి. అవేంటంటే మదర్‌వేరే, బ్రుల్ మధ్య 36 బాల్‌లకి 32 స్కోర్ చేశారు. అంటే రన్నే బాల్ కంటే తక్కువ స్కోర్ చేశారు. ముదరబాని అండ్ మదర్‌వేరే మధ్య 39 బాల్‌లకి 58 స్కోర్ చేశారు. ఈ 2 పెద్ద పార్ట్నర్‌షిప్‌లు. మిగిలిన వాళ్ళ మధ్య పెద్దగా పార్ట్నర్‌షిప్స్ రాలేదు. మన టీమ్ ఇండియన్ బౌలింగ్‌లో అయితే మయాంక్ యాదవ్ అండ్ ప్రిన్స్ యాదవ్ సూపర్ బౌలింగ్ చేశారు. వాళ్ళు 4 ఓవర్స్‌లో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఎకానమీ కూడా బిలో 5తో బౌలింగ్ చేశారు. అశోక్ అండ్ శివం దూబే అయితే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. అశోక్ 7.25 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దూబే 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రవి బిష్నోయి 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ ఒక వికెట్ లభించింది. దూబేకి కూడా ఒక వికెట్ లభించింది. కానీ ఎక్కువ పరుగులిచ్చాడు. ఇక మన టీమిండియన్ బ్యాటింగ్ విషయానికొస్తే మన టీమిండియా పవర్ ప్లేలో 66 రన్స్ స్కోర్ చేసి 1 వికెట్ కోల్పోయింది. అదే జింబాబ్వే అయితే పవర్ ప్లేలో 26 రన్స్‌కే 3 వికెట్స్ కోల్పోయింది. మన టీ మన టీమిండియా స్కోర్ 50 అప్పుడు దాంట్లో 48 రన్స్ వైభవ్ సూర్యవంశీయే స్కోర్ చేశాడు. మిగిలిన 2 రన్స్ ఇషాన్ కిషాన్ స్కోర్ చేశాడు. సూర్యవంశీ అయితే 50 స్కోర్ చేశాడు ఈ మ్యాచ్‌లో. 50 స్కోర్ చేసిన వెంటనే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషాన్ 24 బాల్స్‌కి 35 స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 24 బాల్స్‌కి 28 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 5 బాల్స్‌కి 6 స్కోర్ చేశాడు. మన టీమిండియా అయితే ఈ 125 రన్స్‌ని 13.2 ఓవర్స్‌లో చేజ్ చేసింది. 3 వికెట్స్ కోల్పోయి. అభిషేక్ శర్మ అయితే ఓన్లీ సింగిల్ రన్‌కే ఔట్ అయ్యాడు. ఇక రింకు సింగ్‌కి, దూబేకి బ్యాటింగే రాలేదు. ఇంకా జింబాబ్వే బౌలర్స్ విషయానికొస్తే ముజరబాని 4 ఓవర్స్‌లో 2 వికెట్స్ తీసాడు. 26 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ సికిందర్ రాజా 3 ఓవర్స్ ఏసాడు. 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ 4.67గా ఉంది. ఈళ్ళిద్దరు తప్పితే మిగిలిన వాళ్ళందరూ అబోవ్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. గరవానాకి 1 వికెట్ లభించింది. కానీ ఎకానమీ 12.86గా ఉంది. జింబాబ్వే డెబ్యూ బౌలర్ అయిన యమూరి 2 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 30 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 15గా ఉంది. వికెట్ కూడా అతనికి లభించలేదు. మన టీమిండియా అయితే ఈ మ్యాచ్‌ని 40 బాల్స్ మిగిలుండంగానే 7 వికెట్స్ తేడాతో గెలుపొందింది. మన టీమిండియా ఈ మ్యాచ్‌ని గెలవడానికి ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ అండ్ మయాంక్ యాదవ్ బౌలింగే కారణం. వాళ్ళిద్దరూ 4 ఓవర్స్‌లో చెరో 2 వికెట్లు తీసుకొని మన టీమిండియాని ఫ్రంట్ బూట్‌లో పెట్టారు. సో, మన టీమిండియాకి చేజ్ అయితే ఈజీ అయిపోయింది. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.